ముందుగా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కళాభివందనాలు. బి నరసింహరావు సార్తో నాకు 2007 రేలారేలా మా టీవీలో సార్ ఒక ఎపిసోడ్కి గెస్ట్గా రావడం జరిగింది. అప్పుడు సార్ని ప్రత్యక్షంగా చూసిన నేను. అంతవరకు సార్ గురించి నాకేం తెలియదు. అప్పటి నుంచి సార్ గురించి తెలుసుకున్నా కొంచెం. తర్వాత అప్పుడు అంటే నా పాట అప్పటి నుంచే నా పాట ప్రపంచానికి పరిచయం అయింది. రేలాలో చాలామంది దానికంటే ముందు నేను మా జిల్లాలో పాటకి మొట్టమొదటిగా పరిచయం అయినప్పుడు విమలక్క లాంటి వాళ్ళు, నేర్నల కిషోర్ అన్న, అంతర్పుల నాగరాజన్న, మాభూమి సంధ్యక్క, గోరటి వెంకన్న గారు వీళ్ళందరూ వస్తున్నారని కనపత్రాలు వంచితే నేను కాలేజ్ ఎగ్గొట్టి ఒకరోజు కర్షక్ భవన్ అని ఉంటుంది అక్క నిజామాబాద్లో, అక్కడికి వీళ్ళందరినీ చూడడానికి వెళ్ళిన, పాట పాడడానికి కాదు. ఎట్లుంటారు వీళ్ళని ఇట్లా మీలాగానే కింద కూర్చొని చూడడానికి కోసమని వెళ్ళిన. ఆ తర్వాత 2007 రేలా కార్యక్రమానికి నేను వచ్చిన తర్వాత ఆ వేదిక మీద చాలామంది పెద్దవాళ్ళని చూసిన. నరసింహరావు సార్తో పాటు గోరెటి వెంకన్న సార్ని, గద్దరన్నని కూడా ఒక గెస్ట్గా అప్పుడు అందరినీ, నారాయణమూర్తి సార్ని, ఇట్లా అందరినీ ఒక్కొక్క ఎపిసోడ్కి గెస్ట్గా తీసుకురావడం జరిగిందనమాట. అప్పుడు వీళ్ళందరితో నాకు కొంత ముఖపరిచయం అయింది. సార్కి నేను గుర్తు లేకపోవచ్చు, మేబీ అప్పుడు నేను చిన్నగా ఉన్న, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను. అప్పటి నుండి నాకు అప్పుడు గెస్ట్గా వచ్చినప్పుడు గద్దరన్న గురించి ముఖ్యంగా గద్దరన్న గురించి నేను చెప్పేంత పెద్దదాన్ని కాను. కాకపోతే గద్దరన్నతో నాకున్న అనుబంధం ఒక 2 మాటల్లో పాట పాడి ముగిస్తా. 2007 నుంచి ఇప్పటి వరకు గద్దరన్నతో నాకున్న అనుబంధం ఏంటంటే, ఎప్పుడు ఏ పాట పాడినా కానీ చూసి అంతర్పుల నాగరాజన్న ద్వారా నాకు ఏమన్నా చెప్తుండే అన్నమాట. నేను బెల్లి లలితక పాట పాడినప్పుడు ఈ పాట బాగా పాడిందిరా ఈ అమ్మాయి గంగా అని చెప్పి నాగరాజన్నతోని నాకు ఫోన్లో మాట్లాడించడం జరిగింది. ఆ తర్వాత కొంత కోవిడ్ టైంలో మేము గద్దరన్న వాళ్ళ ఇంటి దగ్గరలో షిఫ్ట్ అయినాం. బోయినపల్లి నుంచి అల్వాలకు షిఫ్ట్ అయినాం. అయిన సందర్భంలో ఎప్పుడు నెలకొకసారి 2 సార్లు నాగరాజన్నతో నేను కూడా ఊరికి వెళ్ళి కలిసేదాన్ని అన్నమాట. కానీ నాకైతే మనసులో ఒక మాట ఉంది, ఏంటంటే గద్దరన్న ఈ ఎలక్షన్ల వరకు ఉండేదేమో అని నా మనసులో ఎప్పుడు ఆ ఒక బాధ మిగిలిపోయింది. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒకటి చెప్తుండే, గద్దరన్న ప్రతి ఒక్క మనిషి నిత్యము విద్యార్థి, నిత్యం ప్రతిరోజు నేర్చుకోవాలి అని చెప్తుండే. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయాలని చెప్తుండే. ఎవ్రీ సెకండ్ ఎప్పుడు ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఉన్నాము, ఇంకొక మినిట్, ఒక నిమిషం తర్వాత ఉంటామో ఉండమో తెలియని జీవితాలు ఇవి. ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎవరైనా మనం మన గురించి మాట్లాడుకున్నా కానీ మాట్లాడుకున్న వాళ్ళకి మాట్లాడుకున్నంత కంటెంట్ ఇవ్వాలి. మనము మాట్లాడుకోని అని చెప్తుండే. ఏదైనా మంచి కానీ చెడు కానీ ఇట్లా మన గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఏదైనా షేర్ చేసుకుంటే మాట్లాడుకోని అది మంచి కానీ చెడు కానీ అట్లా కూడా మనకు పబ్లిసిటీ వస్తుంది కదా. మాట్లాడుకున్న వాళ్ళకి మాట్లాడుకున్నంత కంటెంట్ ఏం కాదు, మాట్లాడుకొని మనం ఎంజాయ్ చేయాలి చూస్తూ కూడా అని చెప్తుండే. ఆ పాజిటివ్ మాటలు అంటే ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా మన గురించి మాట్లాడుకున్నా ఏమన్నా కానీ అవి గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేనైతే నేర్చుకున్నా ఆ మాటలు విని. గద్దరన్న మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. పాట అంటే గద్దరన్న అంటే పాట. అంబేద్కర్ తర్వాత ఒక జ్ఞానం గద్దరన్న గురించి ఏమంటారు ఇంటర్వ్యూలలో చూసి తెలుసుకుంటున్నా నేను. కానీ గద్దరన్న గురించి మొట్టమొదటిసారిగా నిజాం కాలేజ్లో ఈ పుస్తకం రావడం అనేది తెలంగాణలో మొట్టమొదటి విగ్రహావిష్కరణ అల్వాల్లో అయింది. యాదమనగర్లో మొట్టమొదటి విగ్రహావిష్కరణ అల్వాల్లో అయింది. మళ్ళీ మొట్టమొదటి పుస్తకం నిజాం కాలేజీలోనే తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, పెద్దలందరికీ, ప్రిన్సిపల్ సార్కి కానీ అందరికీ, స్టాఫ్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా నేను శిరస్సు వంచి కళాభివందనాలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి పుస్తకాలు ఇంకా 100 రావాలి, ఇంకా వేలల్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను పాడిన జానపదాలలో మీ అందరికీ తెలుసు, నన్ను ప్రజల్లో నిలబెట్టిన పాట, నాకు పేరు తెచ్చిన పాట పుట్ట మీద పాలపిట్ట జాజి మొగులాలి. ఆ పాట పాడుతుంటే చాలా మురిసిపోయేది. ఈ పాట మీరు నువ్వు ఇట్లా పాడుతావు కదా, మా తరంలో మేము పాడుకుంటుంటివి.
కర్ణాపూడి కందిసేలో జాజి మొగులాలి. తెలుసా ఈ పాట? విన్నారు కదా, ఆల్మోస్ట్ వినే ఉంటారు. నేను పాడే బాణి సేకరణ పాట అని చెప్పి పాడుతుంటే ఈ పాట మీ తరంకి వచ్చేసరికి ఇట్లా అయింది. కానీ మేము కూడా అప్పుడు పాడుతుంటే మా అమ్మ పాడుతుండే అని చెప్తుండే. కర్ణాపూడి కందిసేలో జాజి మొగులాలి, కన్నే గైబోతే జాజి మొగులాలి. కర్ణాపూడి కందిసేలో, మీరు అందరూ ఇట్లా సైలెంట్గా ఉండదు పాట పాడినప్పుడు, చప్పలు కొట్టాలి. కర్ణాపూడి కందిసేలో జాజి మొగులాలి, కలుపు బియ్య నేను పోతే జాజి మొగులాలి. కర్ణాపూడి కందిసేలో జాజి మొగులాలి, కంది పోతే జాజి మొగులాలి. కన్నే పువ్వడుగాను జాజి మొగులాలి, కర్ణాపూడి కన్ను వాడే జాజి మొగులాలి. కన్నే పువ్వు పడుగాను జాజి మొగులాలి, కన్నే పోడి కన్ను వాడే జాజి మొగులాలి. కర్ణాపూడి కందిసేలో జాజి మొగులాలి. ఈ పాటని ఈ బాణీలో నేను పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, పుట్టావో తోటలు గుట్టే జాజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, పుట్టావో తోటలు గుట్టే జాజి మొగులాలి. మంత్రామేసే మామ కొడుక జాజి మొగులాలి, మందు దంచు మామ కొడుక జాజి మొగులాలి. అడ్డా బొడ్డు పట్టుకొని జాజి మొగులాలి, అరుగు మీద నిలబడితే జాజి మొగులాలి. వాడు చూసే సూపులకు జాజి మొగులాలి, అడ్డా బొడ్డ ఎత్తలాయే జాజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్టావో తోటలు గుట్టే జాజి మొగులాలి. ఈ పాట పాడినప్పుడు చాలా సందర్భాల్లో నన్ను గద్దరన్న బాగా వాడుతున్నావు బిడ్డ అని చెప్పి జానపద సేకరణ పాటల గురించి అప్పుడు రేలారి రేలల్లో కూడా మదనా సుందారి సందడు కుల్లాది జమిలి పాపడదో మదనా సుందారి సందడు కుల్లాది జమిలి పాపడదో మదనా సుందారి కామందుని కళ్ళ పిల్లడు వాలో మదనా సుందారి సందడు కుల్లాది జమిలి పాపడలో మదనా సుందారి. ఇట్లాంటి అనేక జానపదాలు పాడుతుంటే మేము విని మేము చూసి నేర్చుకున్నా. గద్దరన్న నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఎంత చెప్తున్నా గద్దరన్న అనే ఒక జ్ఞానం, గద్దరన్న ఒక పుస్తకం నిత్యం నేర్చుకుంటూ ఎంత గద్దరన్న దూరం అయిన తర్వాత ఇంటర్వ్యూలు చూస్తుంటే చాలా విషయాలు తెలిసినాయి. ఇంకా ఆయన అంటే ప్రత్యక్షంగా మాతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా ఇంటర్వ్యూలలో చూస్తుంటే తెలిసిందన్నమాట. గద్దరన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. కానీ చివరిగా నేనైతే ఒకటి చెప్తా. గద్దరన్న చనిపోయే ముందు ఒక 1 month ముందు కలిసిన, నేను ఒక స్టూడియోలో ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు చూసిన. ఈసారి రాబోయే ఎన్నికలు ఇక్కడ చెప్పొద్దు నాకు తెలియదుగా నేనైతే చెప్తాను. నాకు కొంచెం ముక్కిసూటిగా మాట్లాడడం అలవాటు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఓట్ల విప్లవం రావాలా, ఓట్ల విప్లవం తీసుకొస్తా అని చెప్పిండు గద్దరన్న. ఇక్కడున్న 100-200 మంది అయినా కానీ నిజంగా ఓటు అనేది ఆయుధం కాబట్టి, ఆయుధం డబ్బు కంటే విలువైనది కాబట్టి, అన్నిటికంటే విలువైనది మన హక్కు ఓటు అనేది. ఓటు చాలా పవర్ఫుల్ కాబట్టి ఓట్ల విప్లవం రావాలని గద్దరన్న కోరుకున్నాడు. ఇక్కడున్న మీరంతా విద్యార్థులు కూడా ఓట్ల విప్లవాన్ని తీసుకురావాలని కూడా మీ అందరూ మీ ఇంట్లో వాళ్ళని మార్చండి. ఫస్ట్ ఇందాక వెన్నెలక్క చెప్పింది. వెన్నెలక్క ఏం చెప్పింది? ఓట్ల విప్లవం రావాలి, డబ్బుకి మందుకి లొంగకుండా ఓటు అనే ఆయుధము దేన్నైనా మార్చొచ్చు, ఓటు అనేది దేన్ని ప్రజాస్వామ్యాన్ని కూలగొడుతుంది కూడా అని చెప్పింది. కాబట్టి మీ అందరూ మీ కుటుంబాలను మార్చి చూడండి. మీ అమ్మని మీ నాన్నని మీరందరూ మార్చండి. మీరు ఒకరిని మారిస్తే ఆ ఒకరు ఇంకొకరిని మారిస్తే ఇట్లా చైన్ సిస్టమ్ లాగా కొంత మార్పు వస్తుంది కావచ్చు అనుకుంటున్నా. నేను కావాలని మరి మార్పు రావాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే గద్దరన్న చివరి ఆశయం అది. గద్దరన్న ఈ ఎలక్షన్ల వరకు ఉండాలని నాకైతే మనస్ఫూర్తిగా ఉండే. కానీ
ఎందుకు పోయిండో హాస్పిటల్కి ఇప్పటికి కూడా అందరికీ క్వశ్చన్ మార్క్. మంచిగానే ఉండే పోయిండు, కానీ గద్దరన్న భౌతికంగా మన నుంచి దూరం కావచ్చు, కానీ పాట రూపంలో తను ఇచ్చిన పోరాట స్ఫూర్తి రూపంలో మనలోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు. మీరందరూ కూడా ఓట్ల విప్లవం అంటే ఓటు అనే ఆయుధంతో మీరందరూ మార్చి మీతో ఉన్న వాళ్ళని కూడా మారుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నల్గంటి శరత్ గారికి, కుమారస్వామన్నకి, అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మళ్ళొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్మోస్ట్ అందరూ సోమన్న పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఆకలి నాటుకొని కూడా ఆకలి అవుతున్నా కడుపులు మేము మొత్తం కింద తిరగబడుతున్నా కానీ అన్న పాట కోసం మేము వెయిట్ చేస్తున్నామని మీ ముఖాలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. అన్నకి నాకు ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు అన్న పాట ఫీమేల్ వర్షన్ అన్న పాడిండు, కానీ ఫీమేల్ వర్షన్ నువ్వు బాడరా చెల్లె అని చెప్పి నాతో పాడిస్తుంది అన్న. త్వరలో మేము ముందుకు వస్తుంది. ఆ పాటను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అరే ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు అమ్మా నాన్నలు వచ్చిన పేరు వైలన్నారా, ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు అమ్మా నాన్నలు వచ్చిన పేరు వైలన్నారా, దేశము పోతరగాళ్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము కాశిరెడ్డిగూడెంలో తిరుమగోళ్ళ ఇంటిలోన పుట్టి పెరిగారు నాలి బతుకు చూసి కలట చెందరా, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. ఈ పాటని నిజంగా అన్న ఈ వేదిక మీద చెప్పొద్దు కానీ నాతో పాడిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. జోహార్ గద్దరన్న, కొనసాగిద్దాం గద్దరన్న ఆశయాలను. మీ అందరికి ఆకలి అవుతుందన్న విషయం నాకు తెలుసు, కానీ ఒకసారి గట్టిగా అరిస్తే మంచి అందరు నినాదాలు చెప్తే నిద్ర పోతే ఆకలి కూడా పోతుంది. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జై తెలంగాణ, కొనసాగిద్దాం గద్దరన్న ఆశయాలను. కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.